హాలిడేస్లో పిల్లలు ఇల్లు వీకి పందిరేసి ఉంటారు అందరూ. 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఫ్రూటమ్మా స్కూల్ టైం అవుతుంది రా త్వరగా. ఓ వచ్చేసావా? చూసారా సార్ డబుల్ యాక్షన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సహృద ఫ్రూటీ ఛానల్. సహృద లేదేంటి అని చూస్తున్నారా? అవును, ఈ రోజు నుంచి స్కూల్స్ రీఓపెన్ కదా, కొంచెం అంటే భయంగా ఉంటుంది కదా పిల్లలందరికీ. ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అవ్వడమా, ఇంకా కొద్ది రోజులు హాలిడేస్ ఇస్తే బాగుండు, హోంవర్క్స్ అన్నీ ఇన్కంప్లీట్స్ ఉన్నాయి. అబ్బా, ఇంకా సహృద అయితే నిన్న ఈవినింగ్ అంటుందన్నమాట, వర్షం బాగా పడాలి, హాలిడే ఇవ్వాలి. ఎప్పుడో 2 years బ్యాక్ అలర్ట్ ఇచ్చారు. సో దానివల్ల మనకి 2-3 days హాలిడేస్ వచ్చాయని బాల్కనీలోకి వచ్చి చూస్తుందనమాట. వర్షం ఎప్పుడు పడుతుంది, ఎక్కువ పడితే రెడ్ అలర్ట్ ఇస్తారు, స్కూల్స్ బంద్, ఇంకా అది ఇదనే ఫీలింగ్లో ఉంది. బట్ అలా ఏం ఉండదు కదా, ఎప్పుడు ఇవ్వరు కదా, అదనమాట. కానీ ఈ 1.5 month హాలిడేస్లో పిల్లలు ఇల్లు వీకి పందిరేసి ఉంటారు అందరూ. 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? బట్ పిల్లలు అన్నప్పుడు అల్లరి చేయాలి, అల్లరి చేస్తే బాగుంటుంది. బట్ అది లిమిట్ అనమాట. పెద్దయ్యాక అల్లరి చేయరు ఎలాగో, ఎందుకంటే కొంచెం హైయర్ స్టడీస్కి వెళ్తారు. సో అప్పుడు ఎవరి రూమ్లో వాళ్ళు ఉండడమా, చదువుకోవడమా, కొంచెం పెద్దగా అవుతారు కాబట్టి ఫ్రెండ్స్తో ఉండడమా, అలా ఉంటారు. జస్ట్ డిసిప్లిన్గా ఉంటారు. ఇప్పుడు పిల్లలు అన్నప్పుడు అల్లరి చేస్తారు. ఆబ్వియస్లీ అల్లరి చేస్తేనే బాగుంటుంది అన్న ఆ ఫీలింగ్. సో అలా అనమాట. సో ఇప్పుడు సహృద స్కూల్ రొటీన్ ఎలా ఉంటుందో చూసేద్దాం. సో ఇప్పుడైతే లంచ్ బాక్స్ పెట్టేద్దాం. కొంచెమే తినేస్తుంది ఫుడ్, అసలు ఫుడ్ ఎక్కువ తినేది, దానికి నచ్చిన ఫుడ్ అయితే తినేస్తుంది. అండ్ చపాతీ అలాంటిది అయితే తినేస్తుంది. ఈరోజు అయితే దానికి ఇష్టం అని చెప్పేసి ఫస్ట్ డేనే చికెన్ చేశాను. సో దానికి ఫిష్ అంటే ఇష్టం అనమాట. నువ్వు ఎందుకు అలా చెప్తున్నావు, నాకు చికెన్ అంటే ఇష్టం ఉండదు, ఫిష్ అంటే ఇష్టం కదా, నీకు తెలుసు కదా అని చెప్పేసి బయట ఆ రూమ్లో నుండి అరుస్తుంది. సో పిల్లలు తినేస్తారు ఏదో అని హడావిడిగా వేసేస్తాము, కానీ ఏదో కొంచెం తినేస్తారు, మనం తినిపించినట్టు ఉండదు కదా. ఫ్రూటీ రెడీ అవుతున్నావా? అయ్యో మర్చిపోయినా, స్కూల్ డ్రెస్ ఐరన్ చేయాలి ఇంకా. సో కొంచెం లేట్ అయితే చాలు, హడావిడి చేసేస్తుంది, మర్చిపోయా ఐరన్ చేయడం కూడా. 5 minutes లేట్ అయితే అంత లేట్ అయిపోతుంది. బట్ ఈ రోజు నుంచి అంటే సహృద డైలీ రొటీన్లో నేను ఒక న్యూ థింగ్ యాడ్ చేయబోతున్నాను. అదేంటో ఇప్పుడు మీకు కూడా చూపిస్తా, వెయిట్. అదే క్లాస్మేట్ ఎడు గేమ్స్. సో పిల్లలకి ఎగ్జామ్స్, టెస్ట్, సప్లీస్ అని ఇవన్నిటితో పాటు బెస్ట్ రైట్ మైండ్ సెట్ కూడా ఉండాలి. సో అలాంటి రైట్ మైండ్ సెట్ కావాలి అంటే ఇదిగోండి, క్లాస్మేట్స్ ఎడు గేమ్స్ అనేది బెస్ట్. నేనైతే గేమ్ ఆడి విన్ అయ్యి రివార్డ్స్ వచ్చాక VR హెడ్సెట్, స్మార్ట్ వాచ్ అండ్ టాబ్లెట్ ఇలాంటి చాలా గుడీస్ పొందాను. సో సహృదకైతే ఈ గేమ్ హెల్ప్ అవుతుంది అనిపించింది, అండ్ ఫోకస్ చేయడానికి, నేర్చుకోవడానికి బెస్ట్ అనిపించింది నాకు. ఫ్రూటమ్మా స్కూల్ టైం అవుతుంది రా త్వరగా. ఓ వచ్చేసావా? చూసారా సార్ డబుల్ యాక్షన్. ఫాస్ట్గా రెడీ అయింది. సో రెడీ అయ్యావు, ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నావు. ఎట్లుంది స్కూల్కి వెళ్తున్నాను ఫీలింగ్? బాగానే ఉంది. మాటలు రావట్లేదు స్కూల్ అంటే, మాట్లాడతావు నువ్వు అట్లా. కాకపోతే రోజు అంటే స్కూల్కి అయితే వెళ్తుంది. నేను చిన్నప్పటి నుండి నేను ఇప్పటివరకు చూసినట్టయితే నాకైతే ఒక్కరోజు నేను స్కూల్కి వెళ్ళనని అల్లరి చేయడం అలా ఏం లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఉన్నారు పిల్లలు. మా అన్నయ్య కూతురు పెద్దమ్మాయి, అది మా అమ్మ ఎట్లా ఏడ్చేది అంటే స్కూల్కి పోనని. మా అమ్మని కూడా తిట్టేది, మా అన్నయ్యని తిట్టేది, అందరిని తిట్టేది, నన్ను స్కూల్కి పంపిస్తారని. మామూలు కాదు అసలు, మేము మర్చిపోలేము దాని చైల్డ్హుడ్ అంతా. సో అలా అనమాట. కానీ ఇది ఆపోజిట్. షూట్స్ ఉన్నప్పుడు అయితే వెళ్ళను, అఫ్ కోర్స్ అప్పుడు వెళ్ళడానికి పాసిబుల్ అవ్వదు. బట్ షూట్స్ లేనప్పుడు అయితే వెళ్తా పక్కా. సో అట్లా అనమాట. కాకపోతే కొంచెం హాలిడేస్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫ్రీగా వచ్చినాయి కదా హాలిడేస్ అయితే. మనం ఇలా అయితే అంటే ఆబ్సెంట్ పడిపోద్ది కదా, స్కూల్కి వెళ్ళిపోతే సిలబస్ మిస్ అవుతుంది. సో అందుకని ఆబ్సెంట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఇస్తే ఫ్రీగా హాలిడేస్ ఇస్తారు కదా స్కూల్ నుండి, అప్పుడు ఫ్రెండ్స్ అందరు వెళ్ళరు, ఒక్కరే కాకుండా, అట్లా దీని ఫీలింగ్. సో ఓకే, ఎనీవే పిల్లలందరూ బాగా చదవండి. అస్సలు చదువుని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. హ్యాపీగా ఆడుతూ పాడుతూ అయినా కూడా చదువుకి ఇచ్చే టైం చదువుకి ఇవ్వాలి అంతే. ఇంకా మిగతా ఎంత టాలెంట్ ఉన్నా ఏది ఉన్నా కూడా స్టడీసే. ఫ్రూటీ, నీకు ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి చెప్పనా? నీ బ్యాగ్లో క్లాస్మేట్స్ ఎడు గేమ్స్ అనే బుక్ పెట్టాను. అవునా? ఎస్. అయితే నేను ఆ గేమ్ ఆడడం స్టార్ట్ చేసేస్తాం మళ్ళీ. ఓ
ముందే తెలుసుకుందనమాట. అవునా? సో ఓకే, దానిలో చాలా గేమ్స్ ఉంటాయి, మంచిగా ఉంటాయి. మ్యాథమెటిక్స్కి అయితే ఇంకెక్కువ ఉంటాయి. ఎంజాయ్ చేసుకుంటూ ఆడొచ్చు. ఓ తెలుసు ముందే అయితే. అంటే యాక్చువల్లీ మాకు ఒక చాప్టర్ అయిందన్నమాట 8th క్లాస్లో, బట్ ఆ చాప్టర్ నాకు ఇంకా గుర్తులేదు. ఎడు గేమ్స్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. అవునా? ఓకే, లంచ్ బాక్స్ వెయిట్. నీకు ముఖాల నొప్పులు వస్తాయి. సరే పర్లేదులే, తిరుగుతాం. మమ్మీలు అంతా ఇలానే ఉంటారు. ఓకే బాయ్, వెళ్ళు. వ్యాన్ టైం అవుతుంది, కిందికి వ్యాన్ వచ్చి ఉంటుంది, వెళ్ళు. సో సహృద అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. వాళ్ళు స్కూల్కి వెళ్ళగానే పిల్లలు మాకైతే చాలా పనులు ఉంటాయి. సో ఆ పనులన్నీ చేసుకునే లోపు మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది, వచ్చేస్తారు. సో అట్లా అనమాట. సో సహృద ఈవినింగ్ ఇంటికి వచ్చే టైం అయింది స్కూల్ నుండి. అటు ఇటు చూసేలోపు డే గడిచిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. ఏంటో అసలు టైం ఇలా. ఇంకో నువ్వు మార్నింగ్ చెప్పినావు కదా ఒకటి క్లాస్మేట్ ఎడు గేమ్స్. ఓకే, మా ఫ్రెండ్స్ ఆడుతున్నారంట ఆ గేమ్స్ ఎప్పటి నుంచో. అవునా? వాళ్ళు మంచిగా విన్ అయ్యి వాళ్ళకి రివార్డ్స్ కూడా వస్తున్నాయంట. ఓహో, బెస్ట్. అలా అయితే అంటే పిల్లలకి అంత ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. ఇప్పుడు నేను వెళ్ళి ఆ గేమ్ ఆడు. చూసారు కదా సహృద ఎంత ఎగ్జైటింగ్గా ఉందో. సహృద ఆడడానికి మోటివేట్ అయింది. ఇది ఫన్ ఒకటే కాదు, ఇది స్కిల్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఏదైనా ఎర్న్ చేయడానికి. సో ఈ గేమ్ మీరు ఆడాలనుకుంటే ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఫ్రూటీ ఇదిగో స్నాక్స్ తిను. ఓకే అమ్మా. అమ్మా ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి? ఏముంది అంటే చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, బయటికి వెళ్ళాలి. ఓకే, నువ్వు వస్తావా? రెడీ. ఇప్పుడైతే బయటకు వచ్చాము, చిన్న వర్క్స్ ఉంటే అవి వేసుకొని మాల్కి తీసుకొచ్చాను సహృదని. అంటే తనకి టైం దొరకదు కదా, సో ఎలాగో బయటకు వచ్చాము. తనకి ఏమైనా నచ్చిన షర్ట్స్ టీ-షర్ట్స్ లేకపోతే ఏమన్నా తను తీసుకుంటుంది అని చెప్పేసి అలా రిలీఫ్ అవుతుంది స్కూల్ నుండి వచ్చాక. కానీ మళ్ళీ అంటే రెగ్యులర్గా స్కూల్ ఉంటూనే ఉంటుంది, సో మిస్ చేయడానికి ఉండదు కాబట్టి ఇలా బయటకు అయితే తీసుకొచ్చాము. సరే తీసుకొని వచ్చినవి అంటే అనవసరమైనవి తీసుకోవద్దు అంట. నాకు తెలుసు సహృద ఎప్పుడు కానీ షర్ట్స్ తప్ప ఇంకేం పట్టుకోదండి అసలు. షర్ట్స్, టీ-షర్ట్స్, ప్యాంట్స్, జీన్స్ అంతే. ఫ్రాక్స్ అలాంటివి వేసుకోమంటే అస్సలు వేసుకోదు. బాగుందా? బాగుంది కదా? బాగుంది, నాకు తీసుకో. నీకే తల్లి, నీకోసం. ఎందుకో నచ్చింది నాకు. ఇప్పుడైతే ఫుట్వేర్ కోసం చూస్తున్నా కానీ అంత నచ్చింది. నేను చూస్తా. సరే చూడు. పట్టుకో. ఇక్కడైతే ఫుట్వేర్ చూసింది, నచ్చలేదు సహృదకి. ఫస్ట్ టైం తింటున్నావు కదా, ఎట్లుంది? బాగానే ఉందా? బర్గర్ ఎలా ఉంటాయి? దాంట్లో ఏం పెట్టుకోవాలో తెలియక రెగ్యులర్ పెట్టుకున్నావా? అవునా? అందులో చికెన్ ముక్క ఉంది కదా, అందుకే బాగుంది అంటుంది. ఇంత బ్రెడ్ ఇస్తే తింటావా ఏంటి? గడ్డి తింటావు. బట్ ఎప్పుడు తినకి ఇంకెప్పుడు, ఇదే లాస్ట్ టైం. ఫస్ట్ టైం అయింది, లాస్ట్ టైం.